ఇస్తామని చెప్తుండ్రు ఇస్తలేరు, చేస్తామని చెప్తుండ్రు చేస్తలేరు. ఆగో ఈగో అనుకుంటా పుణ్యకాలం గడుస్తూనే ఉన్నది. అందుకే ఏమాయే ఏం కదా అని తెలుసుకోనీకే మళ్ళోసారి ఢిల్లీకి బండి కట్టిండు సీఎం రేవంత్ సారు. సెంటర్ మంత్రులతోని గూకొని మాకిచ్చేదేందో మాకియ్యరాదు అని గట్టిగానే అడిగిండట. పెండింగ్ ప్రాజెక్టుల మీద మాట ముచ్చట్లు జోరుగా నడిచినాయట. మరిగా ఆ ఢిల్లీ సంగతులేంటి, ఇంతకు పెద్ద మనుషులు ఏమన్నారు? అట్లా అస్తిన దాకా పోయి అరుచుకొనొద్దాం పాండ్లి. ఏడి పని ఆన్నే ఆగింది, ఎవ్వరం వేటుకోసెళ్తలేదు. ఇట్లయితే సంసారం ముంగడబడ్డట్టే అని అనుకున్నాడో ఏమో గాని ముఖ్యమంత్రి రేవంత్ సారు మల్లో పాలి ఢిల్లీకి పోయి కూసున్నాడు. వచ్చినప్పుడల్లా అయ్యో గాయంత చేయమా అని అంటురు గాని ఏడేసిన గొంగడి గాయనే ఉంటాంది. ఏంది సారు అని సెంటర్ మంత్రులను మంచిగానే అరుచుకున్నాడు సీఎం సారు. మొదలు జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ సార్ను కలిసి తుమ్మిడియేటు ప్రాజెక్టు ముచ్చట్ల మీరు జర సాయం చేయాలి. మహారాష్ట్ర సర్కారు 148 మీటర్ల ఎత్తు పెంచడానికి ఓకే అంది గాని దాన్ని 150 మీటర్ల ఎత్తు పెంచేటట్టు మహారాష్ట్ర సర్కారుతో మాట ముచ్చట చేయరి అని చెప్పిండట. ఇక అటు పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర సార్ను కలిసి ప్రాజెక్టులకు సంబంధించిన క్లియరెన్స్ ఇచ్చి పైసలు విడుదల చేయరి అని అడిగిండట. ఓ దిక్కు మూసీ నది కంపు మొత్తం కడిగి ఇంపుగా చేయాలని పెద్ద కార్యమే భుజానేసుకురు. దానికి పైసలు కావాలి. రీజనల్ రింగ్ రోడ్ కొరకు భూములు తీసుకోవాలి. భూములు ఇచ్చిన వాళ్ళకు పరిహారం ఇవ్వాలి, దానికి పైసలు కావాలి, పర్మిషన్ కూడా కావాలి. అన్నిటికి మించి మెట్రో రెండో మలక పనులు అస్సలు ముంగడబడతలేవు. అంతా అయిపోయింది. ఇక సర్కారుల చేతులకు మెట్రో వచ్చినట్టే అనేది. కానీ అప్పు పుట్టక ఇప్పటిదాకా ఆ కార్యం ముంగడ పడకనే పాయే. ఇట్లా అన్ని ముచ్చట్ల మీద సెంటర్లతో మాట్లాడినట ముఖ్యమంత్రి. ఇంకో ముచ్చట ఏందంటే సెంటర్ల నుంచి రాష్ట్ర సర్కారుకు పైసలు వచ్చేది ఉన్నదట. పన్నులలో వాటా రావాలన్నట. అవన్నీ ఎప్పుడు విడుదల చేస్తారు ఏం కథ అనే దాని మీద కూడా ముచ్చట్లు నడిచినాయట. ఇక అసలే ఐటిపూనే కాలం, రైతులందరికీ ఎరువులు సరిపోను పంచాలే. పోయిన సీజన్ లో యూరియా సంచులు సరిపోను దొరకక ఊర్లో పోయి రణరంగమైంది. అందుకే ఎరువులు కూడా సరిపోను సప్లై చేయిరి, తిప్పల పెట్టకూరి అన్నట్టు కూడా అడిగిండట. పని పండిన పంటలకు మద్దతు ధర కూడా ఇయ్యాలని యాదికి చేసిండట సారు. ఇక ఒక్క ఈ బుధారమే కాదు, బేస్తారం కూడా సీఎం సార్ మీటింగులు గట్టిగానే ఉన్నాయి ఢిల్లీలా. ఇక ఎట్లాగ అంత దూరం పోయింది కాబట్టి ఓ పారి చెయ్యిపాటి పెద్ద మనుషులను కూడా కలిసి మళ్ళా ఇంటి బాట పడతలాట. మరి ఈసారన్నా చూద్దాం చేద్దాం అనుకుంటా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారో లేకపోతే మళ్ళా ఎప్పటిలేకనే ఆలోచన చేస్తారో చూడాలి ఇక సెంటర్ వాళ్ళు.